బిడ్డలారా, ఈ దినము కీర్తనలు 105 4వ వచనాన్ని ధ్యానిద్దాం. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఒక మాట అన్నాడు. వెతుకుట విషయంలో ఆయన అద్భుతమైన సూచన ఇచ్చినాడు. విసుకక వెతుకుడి అని, విసుకక ప్రార్థించుడి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుడు విసుకక అనే మాటను తెలియజేసినాడు. నిజముగా ప్రార్థన చేసే సమయంలో, దేవుని వెతికే సమయంలో చాలాసార్లు మనం విసిగిపోతూ ఉంటాం. అబ్బా, ఏం ప్రార్థన చేయాలి, ఎప్పుడు ప్రార్థనేనా అని అంటూ ఉంటాం. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం చూస్తున్నాం, యెహోవాను వెతుకుడి. ఏం వెతకాలి? ఆయన బలమును వెతుకుడి. ఇంకా ఏం వెతకాలి? ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. దేవునికి మహిమ కలుగును గాక. భక్తుడు ఏమంటాడంటే, ప్రభువా, నీ సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, నీ ప్రభావ మహిమను చూడవలనని ఆశకొని ఉన్నాను అంటాడు. దేవుని సన్నిధికి, దేవుని చూడ్డానికి, దేవుని ప్రభావమును చూడ్డానికి, దేవుని బలమును పొందడానికి మనం రావాలి. బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆయనను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి. నిజముగా మనం ఆయన బలమును వెతకాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి, ఆయన సన్నిధి నిత్యము వెతకాలి. దేవుని బిడ్డలారా, బైబిల్ అంటా ఉంది, ఆయనను వెతికినప్పుడు నిత్యముగా దొరుకును, వెతుకుడి మీకు దొరుకును అని బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుని వెతికినప్పుడు, దేవుని బలాన్ని వెతికినప్పుడు నిత్యముగా అది మనకు లభించును, అది మనకు దొరుకును. దేవుడు అట్టి కృప మనందరికి ఇచ్చునుగాక. ఆమేన్.